ఇకపోతే ఇప్పుడు తల్లుల గొడవ ఎక్కువైపోయింది. తెలంగాణ తల్లులు ఎక్కువ మంది అయిపోతారు. తెలంగాణ తల్లులు ఎక్కువ మంది అయిపోతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిని తీసుకొచ్చాడు మనకు. రేవంత్ రెడ్డి గారు ఈ తల్లి విగ్రహాన్ని ప్రారంభించిన రోజు మీరు పేపర్ స్టేట్మెంట్ చూడండి. ఆయన ఏమన్నాడంటే అచ్చం మా తల్లిలాగానే ఉన్నది, మా చిన్నప్పుడు మా తల్లి ఎట్లున్నదో అట్లనే ఉండదని నేను పోయాడు. అంటే ఆయన తల్లిని తీసుకొచ్చి మనకు తల్లిని చెప్తుంది. ఏ తల్లినైనా గౌరవిద్దాం కానీ వాళ్ళ తల్లి రూపం మేము మన తల్లి రూపం కాదు కదా తల్లి. ఎవరి తల్లిలో వాళ్ళ సొంత రూపాలు ఉన్నాయి. అది నాకు కేసీఆర్ తీసుకొచ్చింది ఎవరిని? ఈయన తల్లి రూపం తీసుకొస్తే ఆయన బిడ్డ రూపం తీసుకొచ్చి ఒకసారి సోషల్ మీడియా వాళ్ళు అడిగారు కవితను పట్టుకొని, అమ్మా ఈ తల్లి తెలంగాణ విగ్రహం అంతా నీ రూపమే ఉన్నదని అంటుంటే ఆమె నవ్వుతూ ఏమని చెప్పింది, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఇంకెవరు రూపం ఉంటుంది అంటారు. అంటే ఒప్పుకున్నదా? ఒప్పుకున్నది. నిజమే, ఆమె రూపానికి ఆమె ఆ తెలంగాణ విగ్రహం రూపానికి ఎంత కరెక్ట్ ఉంటుందో ఒక సాక్ష్యం నేను చూపెడతాను. ఆమె ఒప్పుకున్నది కరెక్టే. ఎట్లా ఉంటుందో చెప్తున్నాను. ఒకరోజు మన ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను పిలిచారు. కవిత చీఫ్ గెస్ట్. కవిత ఆవిష్కరించాలి. ఓకే, కవిత ఆవిష్కరించాలనుకుంటే కవితపై ఆవిష్కరించవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఈమె రూపంగా ఉన్నదని ఆమె చెప్పుకోవాలి కదా, నేనే అని చెప్పుకోవాలి కదా. ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ విగ్రహానికి ఏ చీర కట్టిండ్రో, అక్కడ ఏ చీర రంగు ఉంటుందో, ఆ రంగు చీరకు ఏ అంచు ఉంటుందో, ఏ జాకెట్ ఉంటుందో ఆ జాకెట్ అంచు ఉంటుందో సేమ్ అదే రూపంగా కవిత వెళ్ళిపోయింది. చూడండి, ఇలా మీరు నేను తేడా చూస్తారా? ఒక కిరీటం తప్ప అరే మన పేద వర్గాలను ఎట్లా ఆడిస్తుండ్రో చూడండి. ఒకరో వాళ్ళ బిడ్డను పెట్టి మనకు తల్లి అంటారు, ఒకరిని వాళ్ళ తల్లిని పెట్టి మన తల్లి అంటారు. ఓకే, ఇది ఇచ్చారు. అంటే మనం నిర్దిష్టంగా చూడకపోతే ఎంత మాయలు పడతాం అనడానికి సాక్ష్యం. ఓకే, కానీ మీ అన్నగా చెప్తున్నా, నేను ఇవన్నీ రాకముందే 2002-2003లోనే తల్లి తెలంగాణ పుస్తకం రాశాను. ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి నేను సాకలైలమని మా తెలంగాణ తల్లి అని చెప్పేశాను. మా పేద వర్గాల బతుకులు మార్చడానికి పోరాటం చేసి మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని, అణగారిన వర్గాల బతుకులు మార్చే ప్రయత్నం చేసిన మా తల్లి చాకలైలమే మా తల్లి తప్ప ఈ ఉత్త బొమ్మలు కాదని చెప్పి నేను ఆనాడే తల్లి తెలంగాణ పుస్తకానికి ఇది పెట్టేశాను. ఇది మన మనసులో అణగారిన వర్గాల ఉద్యమకారుల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని ఎట్లా ఉంచాలనే దాని మీద ఒక విషయం చెప్తాను. ఆ రోజు కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చిన దాంట్లో ఎంఆర్పిసి ఉన్నాయి. మీకు ఒక జోక్ చెప్తా. ఎవరైనా ఒక ఆమరణ దీక్ష చేస్తే విరమణ ఒకటే ఉంటుంది. ఎవరైనా ఆమరణ దీక్ష చేస్తే విరమణ, కానీ కేసీఆర్ ఆమరణ దీక్ష ఒకటే అంటారు కానీ విరమణలు 2 ఉంటాయి. దీక్ష ఒకటే, విరమణలు ఎన్ని? ఖమ్మంలో విరమించిందా లేదా? ఖమ్మంలో విరమించిందని మళ్ళీ కంటిన్యూ చేయించింది ఎంఆర్పిసి. మళ్ళా నిజాం హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళా నిమ్మరసం ఇచ్చిన కాడ నేను ప్రొఫెసర్ జయశంకరే కీలక భూమిక పోషించాం. ఇది మీరు చూసుకోండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రకటన రావడానికి 2-3 గంటల ముందు ఆ రూమ్ లో ఉన్నది, కేసీఆర్ గదిలో ఉన్నది. జయశంకర్ ఒకవైపు, నేను ఒకవైపు, కేసీఆర్ బెడ్ మీద ఉన్నాడు. ఓకే, ఇది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అణగారిన వర్గాలు త్యాగాలు చేస్తుంటే అగ్రకులాలు రాజ్యం కోసం ఆలోచించడం మొదలుపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాలను త్యాగాలు చేస్తుంటే వచ్చే తెలంగాణ ఎట్లా పరిపాలించాలని కూడా వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ తల్లి తెలంగాణలో సామాజిక తెలంగాణ రాకపోతే వచ్చేది వెలమల రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పేసాను నేను. ఇది 2003లో. సామాజిక తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వాటతో రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోతే వచ్చేది వెలమల రాజ్యం, రెడ్ల రాజ్యం అని చెప్పేశాను. అప్పుడు ఈ పుస్తకం రాసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే కమ్మ దగ్గర చూడండి, మా వాట మాకు రాకుండా అది కమ్మోలు తీసుకుంటేంది, వెనమోలు తీసుకుంటేంది. కోస్తాలో కమ్మలాధిపత్యం ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మేము అవమానాలు పడ్డది, మేము కాళ్ళు మొక్కింది, వేళ్ళు మొక్కింది, మా తల్లులు చేర్చబడ్డది, గోడపడ్డది రెడ్ల వెలమల వల్లనే బ్రదర్, చరిత్రను ఎట్లా మర్చిపోతామని చెప్పి ఆ రోజు చెప్పేశాను. ఇంకా చూడండి, నిన్నటి వరకు ఒకటే చదివిపిస్తాను. ఈ ప్రాంతంలో ఉన్న కమ్మవారి ఆధిపత్యాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు కానీ కేసీఆర్. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కదా అప్పుడు ఫస్ట్ లో.
ఉన్నాడు. కానీ మరోవైపు వెలమల రెడ్ల ఆధిపత్యం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఈ ప్రాంతంలో ఉన్న కమ్మవారి ఆధిపత్యాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు. కానీ మరోవైపు వెలమరెడ్ల ఆధిపత్యం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మేము మాత్రం కమ్మవారి ఆధిపత్యంతో పాటు మిగతా ఇద్దరు ఆధిపత్యం పోవాలని కోరుకుంటున్నాం అని చెప్పి నేను అంతా రాశాను. మీరు చూడండి, కేసీఆర్ గవర్నమెంట్ లో 4 వెలమలు అవుతే మంత్రులు 6 రెడ్లు ఉన్నారు. చివరికి పట్నం మహేందర్ రెడ్డి తోటి 7 రెడ్లు అయిపోయింది. అంటే కేసీఆర్ కోరుకుంటున్నది వెలమల రెడ్ల రాజ్యం అనే విషయం అర్థమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెడ్ల రాజ్యం వచ్చిందనే విషయం రుజువుతుంది. తెలంగాణలో సామాజిక న్యాయం జరగబోతే వెలమలు పరిపాలిస్తారు, రెడ్లు పరిపాలిస్తారు అని చెప్పి నేను చెప్పాను. ఆ చెప్పడమే కాదు, మనోళ్ళందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను. ఇక చూడండి, తెలంగాణ రాకముందే తెలంగాణలో దొరలేకపోతున్నది దాని జాగ్రత్త అని చెప్పాను. తెలంగాణలో వ్యాసం ఇది, తెలంగాణ రాకముందు వ్యాసం. తెలంగాణను దొరలేకపోతుండ్రు, జర జాగ్రత్త అన్న. మన బ్యాచ్ జాగ్రత్త పడే బ్యాచ్ కాదు కాబట్టి దొరలేంటూ పటేలు వెళ్తుంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. అంటే మనం ఏం చెప్పదలుచుకుంటే అది స్పష్టంగానే చెప్పామనే విషయం మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. ఆ రోజు తెలంగాణ తల్లికి ఐలమ్మే మా తెలంగాణ తల్లి తప్ప ఇంకోరు కాదు అని చెప్పి నేను ఆనాడు వ్యాసం రాసిన ఇది కూడా పత్రికలు వచ్చింది. అంతకంటే ముఖ్యంగా మా తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడని ప్రచారం చేస్తున్న రోజుల్లో, ఇంకా తెలంగాణ రాని రోజుల్లో, వస్తే తెలంగాణలో దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్న రోజుల్లో కదా నేను ఒక వ్యాసం రాశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ తొలి ముఖ్యమంత్రి అర్హుడు మాత్రం కొండా లక్ష్మణ్ బాపూజీ అవుతాడని చెప్పి, కులంతో కాదు చూడాల్సింది త్యాగంతో చూడాలని చెప్పి మొదటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి రాజీనామా చేసి అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీని మొదటి ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి నేను తెలంగాణ రాకముందు ఆయన బతికిన కాలంలోనే నేను తొలి ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కావాలని చెప్పి, ఒక దళితుడి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి అనుకుంటున్న సమయంలో కూడా సరే కులం తీద్దాం, ఆయన త్యాగం చేసిండని చెప్పి ఆయన త్యాగానికే ఎంఆర్పీఎస్ విలువనిచ్చిందనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ మన సోదరులు బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే, సోదరిమణులు ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరు తెలుసు, మోహన్ బాబు గారు వాళ్ళ కొడుకు ఏదో సినిమాలో బ్రాహ్మణులను అవమానిస్తూ ఒక సినిమా తీశాడు. ఏ సినిమా? ఓ సినిమా తీస్తే బ్రాహ్మణ మిత్రులు, బ్రాహ్మణ సోదరులు అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు ఆ ఇంటి మీద. ఆ ఇంటి మీద ధర్నా చేస్తే ఆ పిల్లోడు కొట్టించాడు, దాడి చేశాడు. ఆ దాడి చేసినప్పుడు మోహన్ బాబు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసి నేను ఉద్యమం నిర్మించాను. మోహన్ బాబు దాసరి నారాయణరావు దగ్గరికి పోయిండు. కృష్ణ నా మీద స్టేట్మెంట్ ఇచ్చిండు, సార్ ఎట్లా అని. కొద్ది దాసరి నారాయణరావు అప్పుడప్పుడు ఉద్యమాలకు మద్దతు ఇచ్చేవాడు, ఎంఆర్పీఎస్ కానీ కొద్ది సామాజిక ఉద్యమం వదిలించేవాడు. నేను ఆర్మూర్లో ఉండగా బ్రాహ్మణుల మిత్రులు నాతో మాట్లాడుతూ నాకు ఒక శాలువ కప్పారు. అన్న, ఎవరు అండగలేకపోతే నువ్వు మాత్రం మాకు అండగా నిలబడ్డావని చెప్పి ఆయన శాలువ కప్పి ఎత్తున్న సమయంలో దాసరి నారాయణరావు ఫోన్ చేశాడు. కృష్ణ కొద్దిగా మోహన్ బాబు బాధపడుతున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చామని. నేను స్టేట్మెంట్ ఇస్తేనే మోహన్ బాబు బాధపడితే మరి అవమానిస్తూ సినిమా తీసాడు కదా బ్రాహ్మణులను, చివరికి ఏంటో తప్పని అడిగితే మన దాడి చేయించాడు కదా. ముందు వాళ్ళు సార్ తప్పు చేసింది, తప్పులు ఒప్పుకోమని చెప్పినప్పుడు, తప్పులు ఒప్పుకోకపోతే మాత్రం నేను బ్రాహ్మణ పక్షాన్ని గట్టిగా నిలబడతాను, రోడ్డెక్కుతానని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన వెనుకకు తగ్గిన విషయం కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను. ఎవరి కోసం చేశాను? అప్పుడు నన్ను ఒకరు అడిగారు, బ్రాహ్మణిజం కొంత దళితులు ఇబ్బంది పెట్టింది కదంటే, ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు వారసుల మీద కక్ష తీసుకోవడం, ఇప్పుడు వారసుల మీద ఎదురు తిరగడం అనేది న్యాయం కాదు కదా. పరివర్తన తీసుకొచ్చే పని చేద్దామే తప్ప కక్ష తీసుకునే పని చేయొద్దని చెప్పి మాట్లాడడం జరిగిందనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సరే. మీ అందరు తెలుసు, పెద్దలు మన కంచేలే గారు కోమటోళ్ళని పట్టుకొని కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని చెప్పి ఒకటి రాసినప్పుడు కోమటోళ్ళు అందరూ రోడ్ ఎక్కిన విషయం మనకు మర్చిపోతుంది. నిజంగా ఏ కులం వాళ్ళు మొత్తం 100% స్మగ్లర్ ఎట్లుంటారు? తప్పు చేసే వాళ్ళు అన్ని కులాలు ఉంటారు, మంచోళ్ళు అన్ని కులాల్లో ఉంటారు, పేదలు అన్ని కులాల్లో ఉంటారు, ధనికులు అన్ని కులాల్లో ఉంటారు. స్మగ్లర్ అంటే అర్థం ఏంటిది? అంటే దొంగ వ్యాపారమే కదా. అంటే దొంగ వ్యాపారమే అందరు చేస్తున్నారు, పేదలు కూడా ఉన్నారు కదా, చట్టబద్ధమైన వ్యాపారం చేస్తున్నారు కదా. అందరినీ దొంగ వ్యాపారం చేసే కింద అట్లా స్మగ్లర్లు అనొద్దని చెప్పి దాన్ని తప్పు పట్టింది. ఆనాడు వైశ్య సమాజానికి అండగా నిలబడ్డది ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. ఇవన్నీ కొన్ని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎంఆర్పీఎస్ కు సమాజం శక్తినిచ్చింది, తిరిగి సమాజానికి మన వంతు పాత్ర పోషించాలని దాని మీదనే ఇన్ని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చామనే విషయం కూడా మీ దృష్టికి తీసుకోవచ్చు.